ఎవరికీ ఉండవు. ప్రశాంతమైన జీవితం ఏంటంటే ఆనాడు తెచ్చుకొని ఈనాడు తినేవాడు పానమే సుఖంగా ఉంది. చూసారా? అందుకనే నేను చెప్తున్నాను, డబ్బును అందరూ దాయలేరండి, కొంతమంది మాత్రమే దాయగలరు. అది ఎలా దాస్తారు వాళ్ళు ఎంత తెలివి జ్ఞానం ఉంటేనే దాయగలరు, మామూలుగా దాయలేరు డబ్బుని. అందుకే కదా డబ్బు చేతిలో ఉంటే ఏం చేస్తూ ఉంటుందంటే కుదురు ఉండదంట ఇది. అందుకని చాలామంది డబ్బు దాచి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వస్తువు రూపంగా మార్చేస్తారు. అది బంగారంగానో, అది భూమిగానో, లేకపోతే ఒక వస్తువు రూపంగా డబ్బును పాడేసామనుకో, డబ్బు కనపడదు. వస్తువు అయితే దాన్ని వెంటనే తీసుకెళ్ళి అమ్మలేము. కానీ దీని ప్రాసెస్ ఎక్కువ కాబట్టి అందుకనే వస్తువు రూపంగా మార్చినప్పుడు డబ్బును ఎక్కువగా కూడా ఖర్చు పెట్టరు దాయడం మొదలెట్టిన వాళ్ళు. నేను ఎందుకు చెప్తానంటే దాయడం అనేది కూడా ఒక వరం లాంటిది అనమాట. అందరూ దాయలేరు దాన్ని. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని దాచేవారు కూడా అంతకంటే గొప్పవాళ్ళు.